హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా డిఫెక్ట్స్తో వచ్చినప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్లోంచి కొలతలు తీసుకోవాలా లేదా బాడీ మెజర్మెంట్స్తో ఈ ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలా, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు తనకి ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నేను గమనించినవి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అస్సలు బాగాలేదు. తర్వాత ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ బాగా పైకి వెళ్ళిపోయింది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ ఉన్నాయి, షోల్డర్ కూడా డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. అలాగే పొట్ట అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఈ బ్లౌజ్ మామూలుగా కొంచెం పొట్ట ఉండే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది అస్సలు బాగాలేదు. ఈ బ్లౌజ్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి బ్లౌజ్ని మెజర్మెంట్కి తీసుకొని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్లో ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్ని కూడా తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ని అలాగే ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నాకు షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో, కానీ నాకు ఎల్బో హ్యాండ్ చెప్పారు. ఎల్బో హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకుంటే హ్యాండ్ లాంగ్ 10 ఇంచెస్, లూజ్ వచ్చేసి 14.25 ఇంచెస్గా నేను మెజర్మెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవడం కోసం ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి, అంటే ఈ హుక్స్ బెల్ట్ క్రింది వైపు నుంచి ఇక్కడ కొంచెం క్లాత్ సాగుతుంది కదా, అక్కడ టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఈ కాజా బెల్ట్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకుంటే 43.5 ఇంచెస్ వచ్చింది, అంటే 43.5 ఇంచెస్ వచ్చింది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నాకు 42 ఇంచులు వచ్చింది. బాడీ మెజర్మెంట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి కాబట్టి 43 ఇంచెస్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేస్తున్నాను. చూసారా, ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ కూడా నీట్గా రాలేదు. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా 2 క్లోత్స్ ఒకటి పైకి ఒకటి క్రిందికి వచ్చేసాయి. ఇలా చిన్న చిన్న డిఫెక్ట్స్ స్టిచ్చింగ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ లూజు 42 ఇంచులు, 42కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కదా, 43 ఇంచెస్ వచ్చింది. అలాగే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ కూడా 43.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఈ బ్లౌజ్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ తగ్గించేసి 43 ఇంచెస్ని చెస్ట్ లూజ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున 2 క్లోత్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నీట్గా ఉండడం కోసం ఇలా లైన్ డ్రా చేసుకొని క్రింది వైపున ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ క్రింది వైపున అప్ అండ్ డౌన్స్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ చెస్ట్ లూజ్ 43 ఇంచెస్ కదా, బ్లౌజ్ అనేది 4 మడతల మీద ఉంటుంది. అప్పుడు 43ని 4 చేత భాగిస్తే 10.35 ఇంచెస్, అంటే 10.75 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 10.75 ఇంచెస్కి ఇలా ఒక్క దగ్గర కాకుండా అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకుంటే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 10.75 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ను కూడా చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ లాంగ్ని చెక్ చేయడానికి ముందు ఈ క్రింది వైపున ఒక పాదం ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ లాంగ్ని చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపుకి ఇలా టేప్తో మెజర్ చేసుకుంటే 14.75 ఇంచెస్ వచ్చింది, అంటే 14.35 ఇంచెస్ వచ్చింది. ఈ మెజర్మెంట్ని ఇక్కడ నేను క్రింది వైపున పాదం ఇంచుకి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి. నేనైతే పాదం ఇంచుని మార్క్ చేస్తున్నాను. మీకు 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 14.75 ఇంచెస్కి 2 పాదం ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని స్ట్రెయిట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత ఖర్చులైతే ఇస్తామో అదే ఖర్చుతో మనం స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువతో నేను మెజర్మెంట్ ఇచ్చాను కదా, మీకు 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్తో ఇక్కడ ఖర్చు తీసుకోండి. ఇక్కడ మీరు ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో తీసుకొని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ విడ్త్ని బట్టి మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లౌజ్ విడ్త్ వచ్చేసి 10.75 ఇంచెస్ వచ్చింది కదా, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. అందువల్ల షోల్డర్ మనం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కానీ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ కానీ అస్సలు రావు ఫ్రెండ్స్. ఇలా మనం షోల్డర్ అనేది ఎవరి బాడీకి తగినట్టుగా షోల్డర్ని ఇలా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కస్టమర్కి
నెక్ అనేది చాలా బ్రాడ్గా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ మనం తక్కువ ఇచ్చాము అంటే నెక్ ఆటోమేటిక్గా బ్రాడ్గా వస్తుంది. షోల్డర్ స్ట్రిప్ నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. ఇక్కడ ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని, అలాగే ఈ షోల్డర్ స్ట్రిప్కి మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ కోసం 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఈ సైజ్ బ్లౌజ్కి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఆల్రెడీ మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి, అంటే ముడతలు వస్తున్నాయి ఆల్రెడీ చెప్పారు. అందుకోసం నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకోకుండా 5.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ షోల్డర్ 5.5 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ కానీ, నెక్స్ కానీ, షోల్డర్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్. వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది తనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది, నెక్స్ ఎలా పెట్టాలి, అలాగే షోల్డర్ ఎలా ఇవ్వాలి, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ ఉన్నాయా, షోల్డర్ ఏమన్నా డ్రాప్ అవుతుందా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎలా ఉంది, వాళ్ళ కప్ సైజ్ ఎలా ఉంది, అంటే లేడీస్మే కాబట్టి మనం చూసినా ఇబ్బంది ఉండదు. అందువల్ల వాళ్ళకి బస్ట్ సైజ్ ఎలా ఉంది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం డాట్స్ని స్టిచ్ చేయడం కోసం చెస్ట్ లూజ్తో కాకుండా మనం వాళ్ళ బస్ట్ సైజుని బట్టి డాట్స్ని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ అనేది ఆటోమేటిక్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందువల్ల మనం వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్కి, అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా ఎల్ షేప్లో కలుపుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఈ నెక్ అనేది ఎంత విడుతుందో ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ నేను షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఇచ్చినప్పుడు నెక్ ఆల్రెడీ బ్రాడ్గా ఉంది, కానీ తనకి నెక్ చాలా బ్రాడ్ ఇష్టపడుతున్నారు. అందువల్ల నేను ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ తీసుకున్నాను. మీకు ఒకవేళ బ్రాడ్ నెక్స్ కావాలి అంటే షోల్డర్ స్ట్రిప్ని తగ్గించుకున్న బ్రాడ్ వస్తుంది, లేదు షోల్డర్ స్ట్రిప్ని కొంచెం పెంచుకొని క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ వరకు బ్రాడ్తో ఇలా రౌండ్ నెక్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నేను కర్వ్ని డ్రా చేసుకున్నాను కదా, ఈ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. నా మెథడ్లో ఈ కర్వ్ అనేది మనకి స్లీవ్స్ పార్ట్లో యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆర్మ్ హోల్కి ఈ కర్వ్ని మెజర్ చేసుకుంటే నాకు 9.5 ఇంచెస్ అంటే 9.5 ఇంచెస్ వచ్చింది. ఈ 9.5 ఇంచెస్ నాకు హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అక్కడ యూజ్ అవుతుంది. ఇది నా మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్లో స్లీవ్స్ని కానీ, బ్యాక్ పార్ట్ని కానీ, ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు రౌండ్ నెక్కే కాదు ఫ్రెండ్స్, మీకు ఏ నెక్ బ్రాడ్గా కావాలన్నా ఈ మెథడ్లో కట్ చేసుకోండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ క్లాత్లో ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ఎల్బో హ్యాండ్స్ కదా, ఎల్బో హ్యాండ్స్ లాంగ్ వచ్చేసి 10 ఇంచెస్ చెప్పారు. క్రింది వైపున ఖర్చు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి క్లాత్ని లీవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసేటప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా అక్కడక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లాంగ్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు, లేదా పాదం ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ సేమ్ మార్కింగ్ని ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు, లేదా 3.25 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్కి హ్యాండ్ దగ్గర ముడతలు లేదా వ్రింకిల్స్ వస్తున్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. అందువల్ల నేను 3 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ చెస్ట్ లూజ్కి ఈ హ్యాండ్ డౌన్ని 3.25 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్మ్ హోల్
దగ్గర వ్రింకిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్లీవ్స్ దగ్గర టక్స్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే 9.25 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి 8.75 ఇంచెస్కి ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ ఆర్మ్ హోల్ డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఈ స్లీవ్స్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 14.25 ఇంచెస్ అంటే 14.5 ఇంచెస్ ఉంది. 14.5 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 7.1 ఇంచ్ అనమాట. ఇక్కడ 7కి ఒక్క గీతని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. పై వైపున కూడా ఒక 1.5 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ కొంచెం ఈ కస్టమర్ కొంచెం లావుగా ఉన్నారు కదా, అందువల్ల షోల్డర్ దగ్గర 1.75 ఇంచెస్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్లో హ్యాండ్కి కర్వ్ని తీసుకోవాలి. ఇలా కర్వ్ని తీయడం రాకపోతే మనకు ఆల్రెడీ కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఆ కర్వ్డ్ స్కేల్ హెల్ప్తో కూడా ఈజీగా ఈ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు అలాగే ఖర్చుని కూడా ఈ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకుంటే ఈ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున హ్యాండ్కి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ లూజ్ అనేది లేకుండా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా జాయింట్ అనేది అస్సలు రాలేదు ఫ్రెండ్స్. ఇలా మనం బ్లౌజ్ క్లాత్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే జాయింట్స్ అనేది తక్కువ వస్తాయి అన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి జాయింట్స్ అనేది అస్సలు లేవు. అలాగే పన్నా కూడా పెద్దదిగా ఉంది ఈ క్లాత్కి. నెక్స్ట్ టక్స్ అన్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ క్రింది వైపుకి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి 1 ఇంచ్ పై వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఈ 2 టక్స్ పాయింట్స్ మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి కదా, మామూలుగా అయితే మనం హాఫ్ ఇంచ్కే ఇలా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ ఎక్కువ వస్తున్నాయి, అందువల్ల నేను 3/4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్ అనేది లోతుని ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కస్టమర్ని అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి మనం బ్లౌజ్లో ఇలాంటి డిఫెక్ట్స్ అన్నీ నోట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాగా ఫెయిల్ అయిపోయింది మన మెజర్మెంట్ బ్లౌజ్లో, కానీ మనం ఇప్పుడు కట్ చేసే ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి. అందువల్ల ఈ క్లాత్లో క్రాస్ పర్ఫెక్ట్గా ఎక్కడ వస్తుందో అక్కడ ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ ఎక్కడ సఫిషియెంట్గా సరిపోతుందో ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్కి క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఈ నెక్ దగ్గర ప్లేస్ ఉండేలా మనం ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్ నెక్ డీప్గా ఉంది కదా, ఇంత డీప్గా మనం ఫ్రంట్ నెక్ని వేసుకో. బ్యాక్ నెక్ పై వైపున క్లాత్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ నెక్ ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ చెప్పారు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ అనేది ఫెయిల్ అయిపోయింది. అందువల్ల నేను మెజర్మెంట్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్తో. నాకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేస్తానని చెప్పాను. 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం. ఇలా ఖర్చును తీసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ నెక్ కూడా కొంచెం బ్రాడ్ ఉండేలా ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ ఉండేలా మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ నెక్ బ్రాడ్ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఆల్రెడీ నేను షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఇచ్చాను కదా, ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ కూడా బ్రాడ్ లేకుండా 1/4 ఇంచ్కి మాత్రమే బ్రాడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్ కొంచెం బ్రాడ్ వేసుకుంటున్నారు కాబట్టి నేను బ్రాడ్ తీశాను. లేదు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే నార్మల్గా బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లోనే డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ని. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం కూడా నేను ఇక్కడ 1/2 ఇంచే సరిపోతుంది. ఆల్రెడీ వ్రింకిల్స్ ఉన్నాయి కాబట్టి నేను 3/4 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ని అస్సలు కట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నా మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ క్రింది వైపున 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మిడిల్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి క్రింది వైపున షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం. ఇలా నేను ఖర్చుని కరెక్ట్గా తీసుకున్నాను. ఇక్కడ
బ్లౌజ్ అనేది చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ తక్కువగా ఉంటే 3 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3.5 ఇంచెస్కి తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ ప్లేస్లో 1/2 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే బస్ట్ సైజ్ తక్కువ కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది కొంచెమే తీసుకున్నాను. బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజ్ ఎక్కువగా ఉంటే 30 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ తీసుకునే ఈ క్లాత్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బస్ట్ సైజ్ తక్కువ కాబట్టి నేను 1/2 ఇంచ్కి తీసుకొని ఇలా కర్వ్ షేప్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ సెట్ అయినట్టే. ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమాత్రం లూజ్ వచ్చినా ఇది వచ్చేసి ఆమ్ హోల్ దగ్గరికి కానీ బ్యాక్ పార్ట్ క్రింది వైపుకి కానీ వెళ్ళిపోయి బ్లౌజ్ బ్యాక్ సైడ్ పైకి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ వస్తాయి. లేదా ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తక్కువగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనం కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మిడిల్లోకి కరెక్ట్గా ఈ సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా 2 క్లోత్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఖర్చు వరకు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే బ్లౌజ్ విడ్త్ వచ్చేసి 10.75 ఇంచెస్ వచ్చింది కదా, 10.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్కి కూడా ఇలా షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్కి ప్లేస్ ఉంది కదా, అక్కడ మెజర్ చేసుకొని వచ్చిన దానికి 1 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనం మిడిల్కి అంటే సెంటర్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మెజర్ చేసుకున్న దానికి 1 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ లాస్ట్లో కూడా 1.75 ఇంచెస్ వచ్చింది, 1 ఇంచ్ని యాడ్ చేసుకుంటే 2.75 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. అప్పుడే షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసిన ఈ బ్లౌజ్కి ఈ షేప్ బెల్ట్ అనేది పైకి వెళ్లకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కట్ చేసిన ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంతేకాని అది బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్ని మెజర్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటే మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు చాలా చేంజెస్ చేసి ఉంటాం ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ. ఆ చేంజెస్కి సరిపోయేట్టుగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. కానీ ఆది బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్ని మెజర్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి. బ్లౌజ్ ఫిట్టింగే కాదు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఎలా పైకి వెళ్ళిపోయిందో చూసారా. ఇక్కడ మనం కట్ చేసే బ్లౌజ్లో ఈ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలానే కాదు, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఆ బ్లౌజ్కి సరిపోయేట్టుగా మనం కట్ చేయకూడదు. మనం బ్లౌజ్ని కట్ చేస్తే మనం ఇచ్చిన బ్లౌజే మనకి మెజర్మెంట్కి రావాలి, అలా బ్లౌజ్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. ముందు వీడియోస్లో నేను ఇంకా చాలా టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది, ఇంకా మీతో చాలా టిప్స్ షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.